హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. అయితే రీసెంట్‌గా మన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గారి అరెస్ట్ అయితే అందరికి తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయిందనుకో. అయితే తిన అరెస్టు తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఆణిముత్యాలున్నారు. అయితే ఈ ఆణిముత్యాలు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళ మాటలు చూస్తే కొన్ని కోటలు దుంకుతాం చూడు. ఆ రేంజ్‌లో వీళ్ళ మాటలున్నాయన్నమాట. అయితే వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? అండ్ మన సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలేంటి? అండ్ దాంతో పాటు కొందరికి మన హిందూ ధర్మం పైన, మన హిందువుల పైన నమ్మకం కూడా ఉండదంట. అయితే వాళ్ళపైన అయిన కేసులేంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడు. చాలా విషయాలు చెప్పబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. స్కిప్ మాత్రం అస్సలు చేయకండి. ఫస్ట్ వన్ రాజమౌళి. రాజమౌళి గారి పైనైతే కేస్ అయితే అయింది. గారు అనవసరం లేదు గానీ రాజమౌళి పైనైతే కేస్ అయింది. అండ్ రీసెంట్‌గా తను చేసిన ఫంక్షన్‌లో 'వారణాసి' మూవీ టైటిల్ ఫంక్షన్‌లో తను ఇష్టం ఉన్నట్టు వాగడం వల్ల మన హైదరాబాద్ రాష్ట్రీయ వానర సేవా సంఘ పెద్దలైతే తన పైన కేసు వేయడం జరిగింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తన మీద కేస్ అయితే నమోదైంది. అయితే ఈ కేసు ఎందుకోసం ఏశారంటే రీసెంట్‌గా తెలిసిందే తను ఇష్టం ఉన్నట్టు వాగడం వల్లే. అది నోటి దూల అంటారు దాన్ని. నోటి దూల. ఎటుకుతా నువ్వు 'బాహుబలి' సినిమా తీసినావు. తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళాను. అండ్ నేను ఏది చెప్పినాను జనాలు గొర్రెల లెక్క నమ్ముతారు, చెవులు ఊపేస్తారు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీకు మన దేవుళ్ళ పైన, హనుమంతుని పైన నమ్మకం లేనప్పుడు, హనుమంతుడు వెనుకుండి నడిపియడు, హనుమంతుని పైన నమ్మకం లేదు అని వాగిన నీకు, హనుమంతుని గురించి సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంది? నువ్వు రామాయణాన్ని తెరకెక్కించాల్సిన అవసరం ఏముంది? అందులో ఉన్న ఘట్టాల గురించి నువ్వు 'వారణాసి' మూవీని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నువ్వు 'మహేష్ బాబు' గారికి రాముడి వేషం వేయాల్సిన అవసరం ఏముంది? 'వారణాసి' టైటిల్ పెట్టుకొని నువ్వు వదిలిన గ్లింప్స్‌లో, టీజర్‌లో హనుమంతుడిని చూపించుకుంటూ మళ్ళా నాకు హనుమంతు మీద నమ్మకం లేదని వాగాల్సిన అవసరం ఏముంది? ఎటుకుతా నువ్వు ఏది చెప్తే అది నమ్మేస్తారు. నువ్వు ఏది చెప్పినా అది రైట్ అయిపోద్ది. ఈళ్ళు పెద్ద నాకంటే తోపు ఎవడు లేడు. నాకంటే ఎవ్వడు పెద్ద అది గాదు అని పెద్ద ఒక గొప్ప ఫీలింగ్ ఉంది. ఏది చెప్తే అది ఎవ్వడు నమ్మడు. నీ ఇష్టమున్నట్టు మాట్లాడితే ఎవడు ఊకోడు. అందుకే మానవ సేవా సంఘము నీ మీద కేసేయడం జరిగింది. ఈ కేస్ ఒకటే కాదు ఇలాంటి కేసులు 4, 5 ఎయ్యాల ఇలాంటి వాళ్ళకైతే. అప్పుడెప్పుడో 'ప్రకాష్ రాజ్‌ని' చూసినా మళ్ళీ ఇప్పుడు 'రాజమౌళినే' చూస్తున్నా. నీకు నమ్మకం లేనప్పుడు మూసుకొని కూర్చో సప్పుడుదాకా. నమ్మకం లేదన్నప్పుడు సప్పుడుగా కూర్చో. కానీ అంతమందిలో కోట్ల మంది పెద్ద ఈవెంట్ పెట్టి ఆళ్ళందరిని కూడా నాకు నమ్మకం లేదంటే, అంటే నిన్ను చూసి ఇంకొందరు ఇన్‌స్పైర్ కావాలనా? మాకు కూడా నమ్మకం లేదు. మేము కూడా ఇప్పటి నుంచి రాజమౌళి నమ్ముతలేడు కాబట్టి మేము కూడా నమ్మొద్దు అని ఇన్‌స్పైర్ కావాలనా నీ వల్ల? నువ్వంతా కోట్ల మంది ముంగట చెప్పాల్సిన అవసరం ఏముంది? అందుకే కేసేసిర్రు నీ పైన. కేసెయ్యాల. ఇలా ఏస్తేనే ఇంకొకనికి రేపొద్దున ఇంకోడేమో మాట్లాడాలంటే ఆనికి భయముంటది. సెకండ్ వన్ వచ్చేసి మన ఐబొమ్మ ఇమ్మడి రవి గురించి మాత్రం చాలా నెగెటివ్ టాక్ వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ తను చేసింది తప్పైనా, రైట్ అయినా మాత్రము పేద ప్రజల్లో మిడిల్ క్లాస్ ఇండ్లలో మాత్రం తను మాత్రం ఒక దేవుని లెక్క అయిపోయిండు. చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. తన కోసం మాత్రం తను బయటకు రావాలి అది ఇది అని మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంత సపోర్ట్ రానికి మెయిన్ కారణం ఏందంటే మూవీ. మూవీ ఎక్కువ బడ్జెట్, సినిమా టికెట్లు అది ఇది దాని వల్లనే ఎక్కువ సపోర్ట్ అయితే లభించింది. అండ్ దానివల్ల ఇంకేందంటే ఇప్పుడు కొంచెం మన సినీ పెద్దలు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఒక పెద్ద మనిషి అంటాడు 'గేమ్ చేంజర్' మూవీ తిన వల్లే లాస్ అయినాము. ఇగ అంత మంచి మూవీ అట. అసలది మూవీయేనా? అసలు మూవీ అని ఎవడు అనడసలు. మూవీ మంచిగుంటే ఈ పైరసీలకి ఎవడు పోడు. ముందు థియేటర్‌కొచ్చి అక్కడ చూసిన తర్వాతనే ఈ పైరసీని ఎంకరేజ్ చేస్తాడు. అసలు మూవీయే బాలేదు. దానికి 150, 200, 300 టికెట్లు పెట్టి ఎవడు చూస్తాడు మూవీ బాలేనప్పుడు. అండ్ ఇంకో పెద్ద మనిషి అంటాడు 21,000 సినిమాలు పైరసీ చేసిండంట. 21,000 సినిమాలు. హ్యాక్ అయ్యే ముందు నుంచే మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్‌ని కూడా తను హ్యాక్ చేస్తూ మళ్ళీ రిపీటెడ్‌గా చూసిండు. రిపీటెడ్‌గా ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళకి అందించిండు అంతే. తానేదో పెద్ద గొప్ప నేరం జేసినట్టు. ఇంకో పెద్ద మనిషి ఏమంటాడు, తను చేసిన సంఘ సేవ గాదు. మీరు సినిమా చూసి ఏం సంఘ సేవ చేస్తుర్రా? ఏం సంఘ చేస్తుర్రు? 'ఊ అంటావా, ఊ అంటావా' అని ఒక సాంగ్ ఉంటది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఒక చిన్న పోరని మైండ్ సెట్ మొత్తం మారిపోవడం తప్పించి దానివల్ల అసలు ఉపయోగం ఉపయోగం లేదు దానివల్ల. 'ఊ అంటావా' అంటాడు, 'సూదిలో దారం' అంటాడు, 'పుష్ప' మూవీ ఉంటది. ఏంది హీరో క్యారెక్టర్ ఏందల్లా మన ఏంది ఆ చెట్లను గంధం చెక్కలు నరకాలా, తీసుకుపోవాలా, పోలీసులకిలా దొరకద్దు. దానివల్ల ఏమవుతుంది? బయట జనాలకు కూడా అదే అర్థమవుతది. అరే! ఇలా గంధం చెక్కలు నరికి చేసి బయట అమ్మితే చాలా డబ్బులొస్తాయిరా. ఇలా కూడా చేయొచ్చు. వాటర్ ట్యాంకర్‌లో తీసుకుపోవచ్చు. ఇట్లా స్కామ్‌లు చేసి తీసుకుపోవచ్చు. ఇట్లా నీళ్ళలోకెళ్ళి తీసుకుపోవచ్చు. దానివల్ల అది ఉపయోగము. దానివల్ల ఉపయోగం లేదు. జనాల మైండ్ సెట్ మొత్తం నెగటివిటీగా మార్చడం తప్పించి దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. ఏది లేదు. ఇంకో పెద్ద మనిషి ఏమంటాడు? ఎన్‌కౌంటర్ చెయ్యన్నాడు. ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చెయ్యన్నట. ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయడం గాదు. తానిప్పుడు జనాల్లో పెద్ద దేవుడు. దానిని ఎన్‌కౌంటర్ చేసి చూడండి. పెద్ద రచ్చ రచ్చ అయిపోద్ది. ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేసే ముందు మన బయట సొసైటీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. మర్డర్‌లు, అమ్మాయిల పైన యాసిడ్ దాడులు, కేసులు అండ్ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ముందు వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయండి. వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయమనే దమ్ము లేదు. సినిమా ఇండస్ట్రీకి ఒక అమ్మాయి వచ్చి నేను హీరోయిన్ అవుదామని ఎంతోమంది అమ్మాయిలు వచ్చి, ఎంతోమంది ఆర్టిస్ట్‌లు వచ్చి తినకుండా రోడ్ల మీద పడుకున్న దినాలున్నాయి. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దామని లేదు. అమ్మాయిలు కమిట్మెంట్‌లు అడిగినప్పుడు భయం లేదు. కానీ ఎన్‌కౌంటర్ చేయనట ఐబొమ్మ రవిని. తను చేసిన తప్పేంది ఎన్‌కౌంటర్ చేయనీకి? అండ్ ప్రతి ఒక్కళ్ళకేందంటే ఐబొమ్మ రవిని పట్టుకున్న వద్దుగా
అరే! ఇప్పటి నుంచి మూవీకి బడ్జెట్ ఒస్తుంది. కలెక్షన్స్ ఒస్తాయి అని అనుకుంటుర్రు. మూవీ బాలేకపోతే మాత్రము కలెక్షన్ రాదు. ఎవ చూడడు మూవీ మాత్రము. 'ఐబొమ్మ' పోతే మూవీ రూల్స్ లేదా? దానివల్ల ఇంకెంతమంది చూడరు. అండ్ 'ఐబొమ్మ' కాకపోతే రేపు ఇంకో బొమ్మొస్తది. ఇంకోటొస్తది, ఇంకోస్తది పైరసీలు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఈ మూవీస్ పైన బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచినన్ని రోజులు జనాలు ఖచ్చితంగా పైరసీలనే చూస్తారు. ఖచ్చితంగా థియేటర్‌కొచ్చి ఎవడు చూడడు. ఇది మాత్రం వాస్తవం. ఎన్‌కౌంటరు, బిన్‌కౌంటరు దీనివల్ల ఇదుంది. ఈ సంఘ సేవ గాదు, ఇది గాదు, అది అనుకుంటే మీరు సినిమాలు తీసి కూడా పెద్ద సంఘ సేవ చేసేది కూడా ఏం లేదు. అంతా నెగటివిటీ థాట్స్ రావడం తప్పించి దాని నుంచి ఉపయోగమే లేదు. ఎన్నో కొన్ని సినిమాలు మంచి సినిమాలొస్తున్నాయి. అన్ని సినిమాలు వరస్ట్ సినిమాలే. అప్పట్లో వస్తున్నాయి 'రైతు బిడ్డ', 'రైతు కోసము', 'రైతు బజారు' అలాంటి మూవీస్ సంఘ సేవ సినిమాలు అప్పుడు చాలా ఉపయోగపడతాయి అవి. అలాంటి మూవీస్ జూడాల. అలాంటి మూవీస్ తీయాల. ఇప్పుడు తీసేదే లేదసలు. అన్ని పిచ్చకుల మూవీలు తీయాలా, పిచ్చకుల మాటలు మాట్లాడాలా. ఏమన్నారేమో పో! ఇది మన తెలుగు ఇండస్ట్రీకి, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషుల వ్యవహారము. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు 'ఐబొమ్మ రవి' అరెస్ట్ నుంచి ఇంత మాట్లాడారు గదా! అప్పట్లో మన ఫేమస్ హీరో 'ఉదయ్ కిరణ్'. 'ఉదయ్ కిరణ్' ఫేమస్ హీరో అసలు తనకసలు తిరుగులేదు అనుకున్న సందర్భంలో కొందరి మాటల వల్ల, కొందరి శాసనాల వల్ల పాపం తను ఎళ్ళిపోయిండు లోపలికి. అన్ కానరాని లోకానికెళ్ళిపోయిండు. భూమిలోకి తొక్కేసిర్రు. భూమిలోకెళ్ళిపోయిండు. ఆ సమయంలో ఏ పెద్ద మనిషి రాలేడు. ఎవ్వడు అడగలేడు. వాళ్ళ కుటుంబానికి గూడా ఏ ఒక్కడు గూడా సహాయంగా నిల్చోలేడు. అలాంటి ఇండస్ట్రీ మనది. అలాంటి ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఏంది 'ఐబొమ్మ' జస్ట్ ఒక చిన్న నిర్వాహకుడిని పట్టుకొచ్చి దాన్ని పెద్ద ఏదో చేస్తుర్రు. అలాంటి సందర్భంలో ఎవ్వడు అడగలేడు. పాపం మరి ఆ హీరో చనిపోయిండు. మన తెలుగు ఇండస్ట్రీ పరువు నిలబెట్టే ఒక మంచి హీరో, మంచి నటుడు. అలాంటి హీరోని మనం కోల్పోయాం. మన ఇండస్ట్రీ లాస్ అయింది అని ఎవడు ముందుకు రాలేడు. ఎవడు ముందుకొచ్చి అడగలేడు. ఒక్కడు కూడా మాట్లాడలే. ఎందుకంటే భయం. మళ్ళీ మనం మాట్లాడితే మనల్ని కూడా ఎక్కడ తొక్కేస్తారన్న భయం. ఆ భయం వల్లే ఇక్కడిదాకొచ్చింది. మళ్ళా దీని గురించి పెద్దగా చర్చలు, నియమాలు, ఎన్‌కౌంటర్‌లు, పైరసీలు, సంఘ సేవలు అని మళ్ళా పెద్ద పెద్ద మాటలు. మీరు సినిమాలు తీయకండి. సినిమాల వల్ల ఉపయోగమే లేదు. ఇప్పుడు 'వారణాసి' మూవీ వస్తుంది. దానికి మొన్న 20,00,00,000 బడ్జెట్ పెట్టిర్రు. వస్ట్ ఏంది టైటిల్ రిలీజ్ కోసము. ఆ 20,00,00,000 ఎవరి మీద వసూలు చేస్తారు? మళ్ళా జనాల మీదనే. ఎంత పెడతారు? మొన్న రూ. 1000. మొన్న 'పుష్ప' మూవీకి 1500 టికెటు. ఇప్పుడు ఎంత పెడతారు? 'వారణాసి' మూవీకి 2000 పెడతాడు. 2000 ఎవడు కట్టాలా? 2000 మళ్ళా జనాలే కట్టాలా. జనాలే చూడాలా. ఎవడు పెట్టమన్నాడు? జస్ట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే అయిపోతది. దానికి పెద్ద పెద్ద కటౌట్‌లు అవన్నీ పెట్టి ఎల్‌ఈడీలు, వాళ్ళు బిల్లు పెట్టేసి 20,00,00,000 ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం ఏముంది? చిన్న ఒక రూమ్‌లో ఒక ఈవెంట్‌లో పెట్టి, ఒక ఫంక్షన్‌లో ఈవెంట్ పెట్టి, బయట కన్వెన్షన్‌లు ఎంత లేవు. ఒక కన్వెన్షన్‌లో ఈవెంట్‌లో అరేంజ్ చేసేసి రిలీజ్ చేస్తే అయిపోతది కదా! టీజర్‌ని. దానివల్ల ఉపయోగం ఏముంది? 20,00,00,000 బడ్జెట్. ఆ 20,00,00,000 మన జనాల్లో పంచిపెట్టే ఉండే. మన తెలంగాణకు 10,00,00,000, ఆంధ్రాకు 10,00,00,000 ఇచ్చేది ఉండే. దానివల్ల ఎంత ఎంత బెనిఫిట్ ఉంటది తెలుసు. రైతులు చాలా నష్టపోతుర్రు. ఆ 20,00,00,000 రైతులకిస్తే అయిపోతున్నాయి గదా! నష్టపోయిన వారికి. మొన్న వరదలొచ్చినాయి. ఆంధ్రాలో వరదలొచ్చినాయి. అండ్ మన తెలంగాణలో వరదలొచ్చినాయి. అప్పుడు చాలా జనాలు మస్తు మంది ఇల్లు పోవడము, పంటలు పోవడం జరిగింది. ఆ 20,00,00,000 ఇటు జనాలకిస్తే అయిపోతున్నాయి గదా! తెలంగాణకు 10,00,00,000, ఆంధ్రాకు 10,00,00,000 ఇస్తే రైతులకు ఎంత ఉపయోగం ఉంటుండే? అది అవసరం లేదు. కానీ సంఘ సేవ చేస్తున్నాం. మీరు సంఘ సేవ చేస్తుర్రా అసలు? ముందు మీరు సంఘ సేవ చేయడం నేర్చుకోండి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒక్కరు సాయం చేయరు. ఒక 'మహేష్ బాబు' గారు తప్ప. అందుకే 'మహేష్ బాబు' గారి పైన కొంచెం రెస్పెక్ట్ ఉంది. జనాలకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంది. ఆయన సినిమాలొస్తే చూద్దామనే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. తన నుంచి మన జనాలకి చాలా మేలు జరిగింది. దానివల్లే ఒక 'మహేష్ బాబు' గారి పైన తప్ప ఎవ్వరి పైన రెస్పెక్ట్ లేదు. 'మహేష్ బాబు' గారి సినిమాలొస్తే చూస్తారు. జనాలు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆయన మీద రెస్పెక్ట్ ఆ లెవెల్‌లో ఉంది. తను ఇంకా ముందు ముందు గూడా ఇంకా మంచి పనులు చేస్తారని అయితే నమ్మకం గూడా ఉంది. తన సినిమాలు తప్పించి వేరే హీరో సినిమాలొస్తే ఎవరు చూడడు. ముందు మీరు సంఘ సేవ చేయడం నేర్చుకొని మాట్లాడండి. ఇది మన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషుల్లా మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటికైతే ఇది గైస్ వీడియో. ఇందులో నాదేమైనా తప్పు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చూసి తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి.